లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్లోని ప్రస్తావించినట్టు తెలిపారు. ఏడాదిన్నర క్రితం బోధనలో బయటపడ్డ దొంగ పాస్పోర్టు ఇష్యూలో టీఆర్ఎస్ ఎంఐఎం ఎమ్మెల్యేల పాత్ర ఉందని అరవింద్ ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫేక్ పాస్పోర్టు వ్యవహారాన్ని ఎన్ఐఏ దర్యాప్తునకు అప్పగించాలని కోరారు. సుమారు 60-70 వేల ఎకరానికి ఖర్చు వస్తే ఇక్కడ 1,10,00,000 1,20,000 ఖర్చు వస్తుంది. సో ఇక్కడ ప్రభుత్వం దాన్ని కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో దాని మీద దృష్టి సారించారు. కానీ మనకి ఏమైనా మా టీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రిగా టైం లేకపోయా ఇక్కడికి వచ్చి నరుకుడు పోసేటి నరికి టీకెట్ పసుపు కొమ్ము కొంట, అల్లం కొమ్ము కొంట, ఎర్రజొన్న కొంట, మక్కజొన్న కొంట, మహిళా సంఘాలకు ఇస్తా, రేషన్ షాపులలో అంతా మా బ్రాండ్ మేము క్రియేట్ చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం పెడతాం, మూతల పసుపు లైబారేటరీ పెడతాం, నరికిండు పీకిండు. ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కిందనే లెక్క. డబ్బులు ఇస్తాము, మీరు ప్రపోజల్ పంపండి అని చెప్పినాక కూడా పంపకపోవడం అయితే ఇది ఐ ఫీల్ ఇట్ ఇస్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. రేపు ఇక్కడ మా ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా 2 జాగాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఒక కోఆర్డినేషన్ తోటి పని జరుగుతుంది, డబ్బులు ఆడికి లీడ్కి వస్తాయి, ఇక్కడ సద్వినియోగం అవుతుంది, ఫైనల్ గా రైతు బాగుపడుతుంది. ప్రత్యేకంగా ఇందూరు జిల్లాలో కంపేర్ టు తెలంగాణ, మహారాష్ట్రలో పసుపు లాస్ట్ 2 years లో డబుల్ అయింది ప్రొడక్షన్.